హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ క్రియేటివ్ తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దానికోసం BC547B అని ట్రాన్సిస్టర్ అయితే కావాలి. ఇవైతే నేనైతే 4 అయితే తీసుకున్నా. అలాగే 3 వోల్టేజ్ LED బల్బ్ అనేది కావాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇవి కూడా ఒక 4 అయితే తీసుకున్నా. ఓకే, అలాగే ఒక బజర్ అనేది కావాలి. ఇదైతే 12 వోల్టేజ్ బజర్. ఇది మనకి బైక్స్లో దొరుకుతుంది. అలాగే 9 వోల్టేజ్ బ్యాటరీ క్లిప్తో అయితే తీసుకోండి. అలాగే కొంచెం వైర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు పెట్టినా మీకు వచ్చేస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ట్రాన్సిస్టర్ తీసుకోవాలి. చూసారు కదా, దీనికైతే రైట్ సైడ్ ఎమిటర్ అండ్ కలెక్టర్ బేస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు. అలాగైతే ఎమిటర్ని కలెక్టర్ని అయితే బెండ్ అయితే చేసుకోవాలి. బేస్ అనేది సెంటర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే 4 ట్రాన్సిస్టర్ కూడా బెండ్ అయితే చేసుకోవాలి. ఓకే, కలెక్టర్ ఎమిటర్ బేస్ని అయితే వదిలేదు ఫ్రెండ్స్. బేస్ అయితే సెంటర్లో ఉంటుంది. ఓకే, ఇలా అయితే బెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్, మనమైతే దీన్ని ఒక పేపర్ పైన స్టిక్ అయితే చేసుకోవాలి. ఇది పక్కన పెట్టి, ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ షీట్ అయితే తీసుకొని దాన్ని గ్లూ గన్తో పెట్టి స్టిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే నేను స్టిక్ అయితే చేసుకుంటున్నా. ఒక లైన్ వైజ్ ఫ్రెండ్స్, ఇలా లైన్ వైజ్గా స్టిక్ అయితే చేసుకోవాలి. స్టిక్ అయితే అయిపోయింది. అలాగే బజర్ని కూడా పైన స్టిక్ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టిక్ అయితే చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టిక్ అయిన తర్వాత ఇప్పుడు ఎల్ఈడిని అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎల్ఈడికి డ్రమ్లా ఉండేది మైనస్ ఫ్రెండ్స్, చిన్నగా ఉండేది ప్లస్. ఇలా ప్లస్ని మైనస్ని బెండ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మైనస్ అనేది నెగిటివ్ అనేది బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఎల్ఈడిని కూడా బెండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ బెండ్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం కలెక్టర్తో అనేది సాల్డరింగ్ అయితే చేయాలి నెగిటివ్ని. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క కూడా బెండ్ చేయాలి. ఓకే, ఇలాగ బెండ్ చేసుకోవాలి. ఓకే, ఇలా 4 ఎల్ఈడి కూడా బెండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించిన విధంగా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. నెగిటివ్ నుంచి కలెక్టర్కి సాల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎల్ఈడిని నెగిటివ్ నుంచి కలెక్టర్కి. ఓకే, అలాగే ఇప్పుడు బజర్ అనేది ఎలా సాల్డరింగ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే చూసారు కదా, అన్ని నెగిటివ్కి కలెక్టర్కి సాల్డరింగ్ అయితే చేశాను ట్రాన్సిస్టర్. అలాగే ఫ్రెండ్స్, ఈ నెగిటివ్ని బజర్ యొక్క నెగిటివ్ని కలెక్టర్కి సాల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్. ఓకే, సాల్డరింగ్ అయింది. అలాగే ఎల్ఈడిని కూడా సాల్డరింగ్ చేసుకున్నాం. ఎల్ఈడి కూడా సాల్డరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సాల్డరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలిన బజర్ యొక్క పాజిటివ్ వైర్ని ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్తో కనెక్ట్ అయితే చేద్దాం. సాల్డరింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఒక వైర్ని తీసుకోవాలి. ఓకే, నేనైతే రెడ్ వైర్ని తీసుకుంటున్నా. రెడ్ వైర్ అయితే పాజిటివ్గా అంటే మనకు గుర్తు. ఓకే, ఈ ఎల్ఈడి పాజిటివ్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా మనం సాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నేను చూపించిన విధంగా సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సాల్వింగ్ చేసి చూపిస్తాను. ఓకే, సాల్వింగ్ అయితే అయిపోయింది. ఇలా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఎల్ఈడి పాజిటివ్ని మనం సాల్వింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎమిటర్ని మనం నెగిటివ్ వైర్తో, అంటే మనం ఏదైనా వేరే కలర్ వైర్తో సాల్వింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎమిటర్ వైర్ మనం రైట్ సైడ్ అనుకున్నాం కదా ఆ వైర్ ఫ్రెండ్స్ సాల్డరింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పిన్స్ అనేవి కళ్ళను ఇవ్వకూడదు, ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ పోయే అవకాశం ఉంటుంది. సాల్డరింగ్ అయితే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒక రెసిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది పాజిటివ్కి అయితే సాల్డరింగ్ చేస్తున్నాం, ఎందుకంటే ఎల్ఈడీస్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, రెసిస్టెన్స్ అయితే సాల్డరింగ్ చేస్తా. అలాగే ఇప్పుడు మేము క్లిప్ అనేది పెట్టేద్దాం ఫ్రెండ్స్. తెలుసు కదా, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్. సాల్వింగ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎమిటర్ అయిపోయింది, కలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో బేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బేస్ వైర్ని మనం సాల్వింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వైరే మనం కింద నుంచి ట్యాంక్ వరకు వెళ్ళే వైరు. ఓకే, ఇది మనకి లెవెల్ ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వైర్స్ ఇవి మనకి చాలా ఎక్కువ వైర్స్ అవుతాయి, ఎందుకంటే మనం పైన ట్యాంక్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇండికేషన్ కోసం మనం నెంబర్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. కిందది నెంబర్ 1 అంటే అండర్, ఇక్కడ సేమ్ మన లెవెల్ 1 దగ్గర నెంబర్ 1 అయితే పెడుతున్నా. అలాగే నెక్స్ట్ సెకండ్ కొంచెం టాప్, మనకి వాటర్ లెవెల్ ఇండికేషన్ అనేది దీని ద్వారా తెలుస్తుంది, అంటే ఏ లెవెల్ దగ్గర ఉందో, 1 లెవెల్ దగ్గర ఉందో, 2 లెవెల్ దగ్గర ఉంది. ఓకే, దీనికి కూడా మనం నెంబరింగ్ అయితే ఇచ్చేద్దాం. ఇది నెంబర్ 2. ఓకే ఫ్రెండ్స్, మిగతా కూడా సాల్డరింగ్ చేసి చూపిస్తా. నెంబర్ 2 ఇది కూడా స్టిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సాల్డరింగ్ చేస్తా. 1 2 3 4. అలాగే ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ కింద అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇప్పుడు పాజిటివ్ వైర్ని మనం సాల్వింగ్ అయితే చేసుకోవాలి. ఈ నెంబర్ వైజ్గా మనం బ్యాటరీకి ఇచ్చే కనెక్షన్ నుంచి. ఓకే, ఇది కూడా ఫ్రెండ్స్ మొత్తం మనం ఎన్ని ఎల్ఈడీస్ పెడితే అంత వైర్ అయితే ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ ఒక ఆర్డర్ వైజ్ పెడతాం. ఓకే, ఇవన్నీ నెగిటివ్ ఫ్రెండ్స్, నెగిటివ్ వైర్స్, ఇవన్నీ లెవెల్ ఇండికేట్ చేస్తాయి. ఓకే, పాజిటివ్ కూడా దీనిలో అటాచ్ చేద్దాం. ఓకే, ఆ వైర్స్ అనేవి కలవనివ్వకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇండికేషన్ రాంగ్ చూపిస్తుంది. ఓకే, ఇదైతే కొంచెం దూరంలో సాల్డరింగ్ చేద్దాం, స్టిక్ చేద్దాం. ఓకే, నేను స్టిక్ చేస్తాను, సరే కదా. ఓకే, ఇప్పుడు మనం ఏ లెవెల్ దగ్గర వాటర్లో ఉందో ఈజీగా తెలుస్తుంది. కింద లెవెల్ అనమాట, అలా పైకి పోయే కొద్దీ వాటర్ అనేది ఇంక్రీజ్ అని తెలుస్తుంది. మనం ఇప్పుడైతే బ్యాటరీని అయితే కనెక్ట్ చేద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన వాటర్ ట్యాంక్ తెస్తున్నా. చాలా ఇది మన వాటర్ ట్యాంక్ ప్రస్తుతానికి, ఎందుకంటే వాటర్ ట్యాంక్ వరకు వెళ్ళలేం కాబట్టి. ఓకే, నేనైతే ఇది మనం జస్ట్ ఫ్రెండ్స్ నవ్వద్దు, వాడుకుందాం వాటర్ ట్యాంక్ లాగా. ఇది మన వాటర్ ట్యాంక్. ఫ్రెండ్స్, నెంబర్ 4 మనకి టాప్ లెవెల్ ఇండికేటర్ అనేది కొంచెం ఒక 50 లీటర్స్ ముందే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బజర్ అని మనం మోగానే తెలుస్తుంది. చూసారు కదా, ఆల్రెడీ కింద లెవెల్ అయితే ఇండికేట్ చేసింది. నెంబర్ 2 వరకు, లెవెల్ 2 వరకు అయితే వాటర్ అయితే వచ్చింది. ఓకే, అంటే మన హాఫ్ ట్యాంక్ అని నిండింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి తెలుస్తుంది కింద లెవెల్ 2 వరకు అవుతుంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ చూద్దాం. ఇప్పుడు లెవెల్ 3 వరకు అయితే వచ్చింది. లెవెల్ 3. ఓకే, లెవెల్ 4 అలారం అయితే మోగడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, సరే కదా. ఓకే, ఇప్పుడైతే మన వాటర్ ట్యాంక్ ఫుల్ అయింది అయితే తెలుస్తుంది. ఓకే, వెంటనే మనం వాటర్ స్విచ్ అనేది ఆఫ్ చేద్దాం, అప్పుడు వాటర్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం.
చూసారు కదా, ఇప్పుడు నెంబర్ 1 అంటే లెవెల్ 1 అదే. ఇందులో వాటర్ ఉంది, అందుకే కొంచెం దూరంలో అంటించమని చెప్తాను ఫ్రెండ్స్, అందుకని. ఓకే, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. అలారం అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలారం అయితే పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. ఇందులో వాటర్ అనేది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే మనం ఈజీగా ఇప్పుడు వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆపుకుంటుంది ఫ్రెండ్స్ మోటార్ని. ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఇంటి తర్వాత ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.